హాయ్ అండి, ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాము. బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేసి స్టిచ్ వేసేది. చైల్కి వచ్చి ఇలా బఫ్ పెట్టినాను. బ్యాక్ వచ్చేసి చిన్నగా బో వేసి లేస్తో డిజైన్ అనేది స్టిచ్ వేసినది. ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే చాలును స్టిచ్ వేసేయగలరు ఈ బ్లౌజ్ని. ఇప్పుడు కట్ చేసి స్టిచ్ వేద్దాము. బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్కి పొడవు వచ్చేసి బ్లౌజ్ మొత్తం పొడవు 15 ఇంచులు రెడీ కావాలి. 1 ఇంచు యాడ్ చేసి 16 పెట్టేసినాను. చంక డౌన్ వచ్చి 6.5, నెక్ షోల్డర్ మొత్తం 5.5 వేసుకొని తర్వాత 2.5కి వేస్తున్నాను. ఇక్కడ 2.5కి తర్వాత పొడవు బ్యాక్ వచ్చి 10 ఇంచులు వేసి ఇక్కడ 3 ఇంచులు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇలా బాక్స్ లాగా వేసుకునేద్దాం. మార్కు బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు నెక్ మనకి యావది డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది మార్క్ వేసుకునేద్దాం. ఇక్కడ వి లాగా వేసుకుంటున్నాను 5 ఇంచులకి. ఇక్కడ 10 ఇంచుల కాడి నుంచి డౌన్ 5 ఇంచులు వేసుకొని ఇలా ఆర్ట్ షేప్ లాగా మార్క్ వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు మనము నెక్ కొంచెము లోపలికి అనేది మార్క్ వేసుకున్నాం. ఒక 1/4 ఇంచి ఇలా వేసుకునేసి ఇప్పుడు ఈ మార్క్ మీద కట్ చేద్దాం. ఇప్పుడు మార్క్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇది కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఇక్కడ మార్క్ వేసిండేది ఈ కట్ చేసిండే పీసు యూజ్ అవుతుంది. ఇది అలాగే పెట్టుకోవాలి. ఈ క్లాత్ని ఇది అలాగే ఉంచి లాస్ట్లో మనకి యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇక్కడ వేయడానికి ఈ పీసు ఇది తీసి పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అనేది అతికిద్దాం. ఇప్పుడు నేను వేస్తుండేది రైట్ సైడ్లో వేస్తున్నాను. రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ వేద్దాము. తిప్పి వేసేసేది, దీన్ని తిప్పి వేసుకుంటాం కాబట్టి అందుకే రైట్ సైడ్ అనేది లైనింగ్ అతికిచ్చేస్తున్నాను. స్ట్రైట్గా నడుం కాడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది వేయలేదు. ఎక్స్ట్రా 1 ఇంచు వదిలినాను కదా, అందుకని తిప్పి వేసేస్తాను దాన్ని. నెక్ సేమ్ ఎలా ఉందో అదే నెక్ ఎక్కడ కూడా ఈడ్చుకన్నా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఘాట్లు వేసుకొని తిప్పి వేసుకుంటే సరిపోతుంది. చిన్న ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేస్తాము. ఇక్కడ ఘాట్లు వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఘాట్లంతా మిస్ చేయకూడదు. ప్రతి ఒక్కదానికి రౌండ్ కుడతాం కదా, రౌండ్ నెక్ అయినా కూడా మనం ఘాట్లు వేసుకోవాలి. అప్పుడు బాగా అనేది తిరుగుతుంది రౌండ్. చిన్న అయిపోయింది. ఇంకా ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేద్దాం. ఐరన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదా గోరుతో ఇలా గీచుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవచ్చు. లాక్ కన్నా వేయాలి. కుట్టు వేసేటప్పుడు మనము లాక్ కన్నా కుట్టు వేస్తే అప్పుడు నెక్ మనము యావ మోడల్లో కట్ చేసింటామో అదే మోడల్లో ఉంటుంది యావ నెక్ అయినా. లేదా మనము సాగినట్లయితే భుజాలు జారేది అలాంటివి అవుతుంది. అలా భుజాలు కన్నా జారకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలంటే మనము నెక్ కుట్టేటప్పుడేనే మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. కొన్ని బ్లౌజెస్ జారతాయి, స్మూత్గా ఉండేటివంతాను ఎక్స్పెండ్ అవుతాయి. అందువలన మనము సాగకన్నా స్మూత్గా స్టిచ్ వేస్తే ఎక్స్పెండ్ అయ్యలేదు, నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసినాం కదా ఆ క్లాత్ని ఇక్కడ చూద్దాం మెజర్మెంట్. ఇప్పుడు ఎక్స్ట్రా దీన్ని కట్ చేసినాం కదా ఆ క్లాత్ని పెట్టి ఇప్పుడు చూపిస్తాను. మనకి దీనికంటే 1 ఇంచి అనేది ఎక్స్ట్రా ఉండాలి ఈ క్లాత్ కంటే. ఇప్పుడు దీన్ని పెట్టేసి మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉండేలాగా కట్ చేసుకున్నాము. చూడండి దీనిపైన ఇది పెట్టి ఇప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ ఎక్స్ట్రా కట్ చేసేద్దాం. మనం మార్జిన్లో పట్టింటాం కదా ఆ క్లాత్ని, అందుకే తక్కువ అయిపోయి ఉంటుంది. అందువలన మనం దీన్ని లైనింగ్ని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా వేసుకుంటే మనకి ఎక్స్ట్రా అనేది లోపలికి 1/2 ఇంచి ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు డిజైన్కి కుట్టేసినా కూడా జారిపోయేది అలా
పిగిలిపోయే టైట్గా అయినప్పుడు అలా ఏమీ ప్రాబ్లం లేకుండా నీట్గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మనము శారీలో క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఆ క్లాత్ని టక్స్ పెట్టేసి ఈ లైనింగ్ అనేది అతికిచ్చేద్దాం. చూడండి, ఇది శారీలోది క్లాత్. ఈ బార్డర్ని సైడ్లో తీసేసి టక్స్ పెడదాం. ఇక్కడ సెంటర్లో స్టిచ్ వేసుకోవాలి. మన సైడ్ అయినా టక్స్ పెట్టుకోరావచ్చు, ముందరకి ఇలా మిషన్ సైడ్ అయినా పెట్టుకొని టక్స్ వేయచ్చు. ఈ సైడ్ ఆ సైడ్ సేమ్ స్టిచ్ వేసేద్దాం. ఒకే లెవెల్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకొని వచ్చేద్దాం. చూడండి, ఇలా వేసేసినాను కదా. ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది అతికిచ్చేద్దాము. ఒకటి ఆల్రెడీ లైనింగ్ అతికిచ్చినాను డౌన్లో, రాంగ్ సైడ్లో లైనింగ్ ఉంది. ఇది రైట్ సైడ్ పెట్టి కుడుతున్నాను, తిప్పి వేసేసేది. ఇలా స్టిచ్ వేసినాం కదా. ఇప్పుడు కచ్చా కట్ చేద్దాం. ఇక్కడ ఒక ఘాటు వేసుకోవాలి. ఇలా తిప్పి వేసి ఇంకొక కుట్టు ఎడ్జ్లో ఐరన్ అయినా చేసుకునేయచ్చు, లేదా అలా అనుకొని నీట్గా ఒక కుట్టు వేయచ్చు. అయిపోయింది. చూడండి, డౌన్లో కూడా ఒక లైనింగ్ వేసినాను. ఇప్పుడు ఇది ఎంత ఉందో లైనింగ్ అంతకే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేయాలి. చూడండి, మనకి ఆర్ట్ షేప్ ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీనికి అతికిచ్చేద్దాం. ఇలా స్టిచ్ వేసుకునేస్తే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూసుకోవాలి, ఫస్ట్ చూసుకొని గుండు పిన్నీలన్నా పెట్టుకొని స్టిచ్ వేసుకోవచ్చు, లేదా డమ్మీ కుట్టు వేసుకొని తర్వాత మనం ఎడ్జ్లో ఒక చిన్న కుట్టు పెట్టి వేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని గుండు పిన్నీలు పెట్టుకొని బిగినర్స్ ఉంటే గుండు పిన్నీలతో సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి, లేదా డమ్మీ కుట్టు వేసుకొని తర్వాత ఫినిషింగ్ స్టిచ్ పెట్టుకోవచ్చు. మనకి ఎలా వీలుగా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఫినిష్ చేసుకోవాలి. బ్లౌజు రౌండ్గా ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ కొంచెము ఒకే లెవెల్కి కట్ చేసేసి ఇప్పుడు లేస్ అనేది అతికిచ్చేద్దాము. చూడండి, లేస్ ఇక్కడ వి షేప్కి ఫస్ట్ వేద్దాం. ఇక్కడ ఫోల్డ్ చేస్తాను నేను కొంచెము. ఇంకొక కుట్టు ఈ సైడ్. ఇప్పుడు నెక్ కాడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడికి వేద్దాము. ఇక్కడ మనం కొంచెం రౌండ్గా అనేది ఇలా సైడ్కి మనం చంక డౌన్ ఉంది కదా ఆ సైడ్కి అనేది వేసుకోవాలి. ఇది డిజైను నడుము కాటుకి వెళ్ళిపోతుంది. అది ఈ సైడ్ కూడా సేమ్ మెథడ్లో వేసేద్దాం. చూసుకోవాలి ఈ సైడ్ ఎంత ఉందో ఆ సైడ్ సేమ్ వదులుకొని స్టిచ్ వేసుకోవాలి. తిప్పి ఇంకొక కుట్టు వేద్దాం. ఇలా వేసుకొని వచ్చేస్తే అయిపోయింది. ఇంకా బో రెడీ చేసేసి ఫినిష్ చేసేస్తే బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక బటన్స్ గోల్డ్వి కుట్టేద్దాము. ఒక 3 వేస్తున్నాను. ఉల్టాలకి వేసుకొని అక్కడ టిక్ వేసేసి కట్ చేసి బో రెడీ చేసేసినాను. చూడండి, బో ఎలా రెడీ చేసుకోవాలో ఏంటనేది ఫస్ట్ ఇంకా ఒక వీడియోలో ఉంది, ఒక తూరి చూడండి. ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంటే బో ఎలా రెడీ చేసుకోవాలని ఈజీగా బో రెడీ చేసేయచ్చు. ఇది చిన్న సైజులో ఉంది, అవి పెద్ద సైజులో ఉన్నాయి. శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇలా రెడీ అయిపోయింది. చూడండి
ఇలా ఈజీగా బిగినర్స్ అయినా ఒక తూరు చూస్తే చాలు బ్లౌజ్ అనేది స్టిచ్ వేసేయగలరు. అంత ఈజీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. మీరు ఒక తూరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.